రోజు నోరూరించే వంటకాలతో మిమ్మల్ని అలరిస్తున్న మీ ఇంటి వంట ఈ రోజు కూడా మరిన్ని వంటకాలతో సిద్ధమైంది. మరి అవేంటో తెలుసుకోవాలంటే మీ ఇంటి వంటని స్టార్ట్ చేయాలి కదా. మీ ఇంటి వంట ఒక సరికొత్త సిరీస్ ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఇందులో మనం ఆంధ్రులకు ఇష్టమైనటువంటి వంకాయ అలాగే మునక్కాడ స్పెషల్స్ మీ ముందుకు తీసుకొస్తుంది. మరి ఈ రోజు ఏ గెస్ట్ ఎక్కడ ఏ కాంబినేషన్ తో రెడీగా ఉన్నారో చూసేద్దామా. 6 సో చూసారు కదండి, ఈ రోజు మనం హైదరాబాద్ సాగర్ రోడ్ లో ఉంటున్న లక్ష్మి గారి ఇంటికి వెళ్తున్నాము. పిల్లలు కనిపిస్తే సరదాగా ఎందుకు వచ్చినప్పుడు రోజు గుర్తొచ్చిన ఒక్క బాల్ కి బ్యాట్ చక్కగా వేసుద్దాం అనుకున్నాను. 6 వెళ్ళింది. సో ఇప్పుడు మనం వంటలు కార్యక్రమం కాబట్టి మనం వెళ్ళి చక్కగా వంటలు చేయించుకుని హ్యాపీగా టేస్ట్ ఎంజాయ్ చేద్దాం. పదండి, బాయ్. ఓకే అండి, మరి కొత్త వంటలు నేర్చుకోవడానికి లక్ష్మి గారి ఇంటికి వచ్చేసాం మనం. లక్ష్మి గారు అన్ని ఇంగ్రీడియంట్స్ తో రెడీ అయిపోయారు. మరి చూద్దాం లక్ష్మి గారు ఎలా వంట చేసి మనకు తినిపిస్తారు. హాయ్ లక్ష్మి గారు, వెల్కమ్ టు మీ ఇంటి వంట అండి. ఓకే, థ్యాంక్ యూ. సో మీ ఇంటికి నేను వచ్చాను, మళ్ళీ మీ ఇంటి వంటకి వెల్కమ్ చెప్తున్నారు. ఓకే సరే, మరి అయితే లక్ష్మి గారు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి సంగతులు, ఏంటి కథాకమా మిషు? హౌస్ వైఫ్ అండి. సింగిల్ మాటలో తేల్చేశారు. భాషని ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే, అంతేనా? ఓకే, ఎలా ఉంది మరి, టైం పాస్ ఎలా అవుతుంది? బుక్స్ రీడింగ్, టీవీ వాచింగ్. అర్థమైంది, బుక్స్ రీడింగ్ అనగానే 4 కళ్ళు వచ్చినాయి కదా మీకు. సో బాగా పుస్తకాలు పురుగు అనమాట, అంతేనా? అంతేనా? అవునండి, పుస్తకాలు పురిగే. ఎక్కడ పేపర్ కనిపించినా దాన్ని తినేయడమే, ఇంకా చదువుతానండి. అంతేనా? ఏం చదువుతారు ఎక్కువగా, ఏ కాలమ్స్ ఇంట్రెస్ట్? ఎక్కువ భక్తి బుక్స్ ఎక్కువ చదువుతారు. భక్తి బుక్స్ చదువుతారనమాట. వెరీ గుడ్ అండి. సో భక్తి అని ఫుల్ స్టాప్ పెట్టేశారు. సరే, మనమైతే మ్యాటర్ లోకి వచ్చేద్దాం ఇప్పుడు. మరి ఏ వంట పరిచయం చేస్తున్నారు ముందుగా మాకు? వంకాయ బజ్జీ కర్రీ చేద్దాం అనుకుంటున్నాం. వంకాయ బజ్జీ కర్రీ. సో వంకాయలతో బజ్జీలు అనమాట, చాలా బాగుంటాయి అనుకుంటా కదా వర్షం పడే టైం. మా ఇంట్లో పిల్లలందరికీ అందరికి ఇష్టం. అందరికి ఇష్టమేనా? ఇప్పుడు మేము కూడా ఇష్టం పెంచుకుంటాం. మరి కావాల్సిన పదార్థాలు చెప్పండి అయితే. వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కారం, ఉప్పు, శనగపిండి, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఆయిల్, టమాటా ముక్కలు, వంట సోడా. ఓకే లక్ష్మి గారు, మరి వంకాయ బజ్జీ కర్రీ తయారు చేసేసుకున్నామా? సరే. ఓకే, ముందుగా ఏం చేయాలి? మనం బాండీలు పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలండి. అంటే బజ్జీలు వేయడానికి డీప్ ఫ్రై కదా. బాండీలు ఇవ్వండి. ఒక బౌల్ కావాలా? శనగపిండి ఎంత తీసుకోవాలి? 1 కప్పు తీసుకోవాలండి. 1 కప్పు. 2 వంకాయలకి 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. 2 వంకాయలు 1 కప్పు తీసుకోవాలి. కొంచెం వంట సోడా, కారం, పసుపు. ఓకే, పసుపు తర్వాత ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ కొంచెం. బజ్జీలు ప్రిపేర్ అయిన తర్వాత మనం దీన్ని కర్రీ కింద ప్రిపేర్ చేసుకోవాలి. అవునండి, కొంచెం వాటర్. బజ్జీల పిండిలో కలుపుకోవాలి కదా, కొంచెం లూజ్ గా. ఇంట్లో చక్కగా పిల్లలకి బజ్జీలు ఇలాంటివి అన్ని వేసి పెడుతూ ఉంటారు, స్నాక్ ఐటమ్స్ చక్కగా చేస్తుంటారు కదా. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? పెద్ద బాబు 4th ఇయర్ అండి, బీటెక్ 4th ఇయర్. నేను ఇంకా చిన్నపిల్లలు ఏమో అనుకున్నాను, అందుకే బాగా చేసి పెడతారు కదా స్కూల్ నుంచి రాగానే అని. బీటెక్ 4th ఇయరా? చిన్న బాబు బీటెక్ 1st ఇయర్. సో ఇద్దరిని బీటెక్ లోనే జాయిన్ చేశారు. వాళ్ళకి అదే ఇంట్రెస్ట్, అంతేనా? సో వాళ్ళే చేసుకుని తినేస్తారేమో, మమ్మీ అది కావాలి అన్నట్టు పెద్ద ఫోర్స్ చేయరు. పాపం అమ్మ కష్టపడుతుంది కదా అని చెప్పేసి అర్థం చేసుకుంటారు కదా టైం వచ్చింది. చిన్నపిల్లలు అయితే ఇంక చేసి పెట్టాల్సిందే. సో బజ్జీలకి పిండి రెడీ చేసుకున్నాం. ఆయిల్ కాగింది కదా, ఇంక వేసేసుకోవచ్చా? అట్కే బజ్జీలాగే అనిపిస్తాయి, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. కాకపోతే ఆ వంకాయ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది బజ్జీల్లో. ఇలాగే మనం ఏదైనా చేసుకోవచ్చు కదా, బజ్జీలు వేసుకుని దాన్ని కర్రీలోకి చేసుకోవచ్చు కదా. అట్టికాయ బజ్జీ. ఏంటి ఏ వంటలు బాగా చేస్తారు మీరు, వెజ్జా నాన్ వెజ్జా? 2 చేస్తామండి. 2 చేస్తారా? ఓకే. మరి మీ ఫ్యామిలీలో అయితే ఏంటి, మీ రిలేటివ్స్ లో అయితే ఏంటి, మీ ఫ్రెండ్స్ లో అయితే ఏంటి, లక్ష్మి గారు అనగానే వాళ్ళందరూ ఏం చెప్తారంటారు? మా గురించా? ఎక్కువ గుడికి వెళ్తా ఉంటారు. అవునా, గుడికి వెళ్తూ ఉంటారు. లక్ష్మి గారు గుడి అవునా? అంతేనా? అవునండి. ఇది తీసేయచ్చు కదండి? తీసేయచ్చు. మరి మీకు ఇంట్లో ఎవరు హెల్ప్ చేస్తారు, మీరే చేసుకుంటారా మొత్తం అన్ని పనులు? మా అబ్బాయిలు పెద్ద బాబు ఇద్దరు చేస్తారండి, అప్పుడప్పుడు హెల్ప్ చేస్తారా? ఓకే, వంటగదిలోకి వస్తారనమాట. వంటగదిలో కాగానే ఇంకా ఉంటాయి కదా, చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, చేసి పెడుతూ ఉంటారు. ఖాళీ టైం దొరికితే పుస్తకాలు పూజ అన్నారు, అది కాకుండా పుస్తకాలు తినేసేది. ఇంక మిగిలిన టీవీ తినేస్తారా? అదేం కాదు. లేదు లేదా?
బయట షాపింగ్ చేస్తాం. షాపింగ్ చేస్తూ ఉంటారు. ఏం షాపింగ్ చేస్తారు మీరు ఎక్కువ శారీస్ కొంటూ ఉంటారా? శారీస్ మీద ఎలాంటి వర్క్స్ అవేమీ రాదా? ఇంట్రెస్ట్ లేదేమో? ఇంట్రెస్ట్ లేదు. ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ఉన్నారు. ఈవినింగ్ అయితే ఫ్రెండ్స్ తో వెళ్తాం షాపింగ్. పిండి వంటలన్నీ కూడా మీరే చేస్తారా? చేస్తామండి. బయట నుంచి ఏమి కాకుండా తక్కువ. మరి ఏంటి సమ్మర్ కి వెకేషన్? అమ్మగారు చేసి పంపిస్తారు. మీ అమ్మగారు ఎక్కడ ఉంటారు? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. అవును, ఎక్కడ వెస్ట్ గోదావరిలో? భీమవరంలో ఉంటారా? ఓకే. అన్ని ఇంకా అక్కడ నుంచి వస్తాయి. వంటలు చాలా బాగుంటాయి. బాగుంటాయి. అమ్మగారు కూడా బాగా చేస్తారా? మరి మీరు ఎప్పుడు వెళ్తారు భీమవరం? వరకు హాలిడేస్ వెళ్ళేవాళ్ళు అండి. ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్దగా అయ్యారు కదా, ఇప్పుడు తక్కువ వెళ్ళారు. ఇప్పుడు తక్కువ వెళ్తున్నారా? తీసేచ్చు కదండి, అయిపోయినా. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం, షిఫ్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. ఎంత పడుతుంది ఆయిల్? ఒక 3-4 స్పూన్స్ పడుతుంది. ఇది మరి ఈ కర్రీ ఎందులో బాగుంటుంది? మనకి రైస్ లోకి బాగుంటుంది. కావాలంటే చపాతీలో కూడా చేసుకోవచ్చు. ఎక్కువ అలా కాదు అనుకుంటే ఈవినింగ్ టైంలో ఇది ఒక్కటి తినేయచ్చు కదా. వంకాయ బజ్జీ అని చూస్తుంటే పట్టుకుంటే కూడా భలే బాగుంది. స్మూత్ గా ఉంటాయి, చాలా స్మూత్ గా ఉన్నాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అనుకుంటా కదా. ఏది బాగా చేస్తారు మీరు? పిండి వంటలు బాగా చేస్తారా? వెజ్జా నాన్ వెజ్జా? పిండి వంటలు బాగా చేస్తారు. వెరైటీస్ చేస్తూ ఉంటారు. ఇంకా సంక్రాంతి వచ్చిందంటే ఎన్ని వెరైటీస్ ఉంటాయి మీ ఇంట్లో కదా. సంక్రాంతి టైంలో రావాలి చుట్టాలు మీ ఇంటికి అయితే కదా. మనకు ఆయిల్ వేడైంది. ఉల్లిపాయ ముక్కలు వేసేయండి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మీకు హైదరాబాద్ లో బాగా ఇష్టమైన ప్లేస్ ఏంటండి? పదే వెళ్ళాలి, ఎవరన్నా సరే బయటకు వెళ్దాము అంటే ఆ ప్లేస్కి వెళ్దాము అని మీరు చెప్పేది ఏదైనా ఉందా? అన్ని చాలా ప్లేసెస్ ఇష్టమే. అన్ని ప్లేసెస్ ఇష్టమేనా? ఎప్పుడు వచ్చారు మీరు? మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చారా? అవునండి. ఓకే. ఇంచుమించు ఎన్ని ఇయర్స్ అవుతుంది? మ్యారేజ్ 23 years. 23 years అవుతుంది. సో ఈ 23 years లో మీరు హైదరాబాద్ లో ఉన్నారు. బోల్డ్ అని మార్పులు చూసారు అప్పటికి ఇప్పటికి కదా. చాలా. ఓకే. తర్వాత అండి టమాటా ముక్కల అన్ని వేసేసుకోవచ్చా? అయితే మన కర్రీ అంతా ఈ టమాటా ముక్కలతోనే ఉంటుంది అనమాట, అందుకే ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు వేగినాయి కదండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, పసుపు, కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి. సో అన్ని మనం వేసేసుకున్నట్టే ఈ బజ్జీలు. ఇప్పుడు ఇవి వేసి కలపాలి. అయిపోయిందండి, అంతే. చాలా సింపుల్ కదా. టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే. కాకపోతే ఏంటంటే మనము వంకాయ బజ్జీలు వేసుకుందాం డిఫరెంట్ గా. బాగుంది. ప్లేట్ లో తీసుకున్నాము. ఓకే. సో రెడీ అయిపోయినట్టు. ఏంటిది? వంకాయ బజ్జీ కర్రీ. వంకాయ బజ్జీ కర్రీ రెడీ చేసేసుకుందాం. చూసారు కదండి, వేడివేడిగా వంకాయ బజ్జీ కర్రీ రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. వంకాయ బజ్జీ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, వంట సోడా, పచ్చిమిర్చి ముక్కలు, శనగపిండి, పసుపు, నూనె, టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, గరం మసాలా, కొత్తిమీర. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి అది కాగేలోపు ఒక బౌల్లో శనగపిండి, వంట సోడా, కారం, పసుపు, తగినంత ఉప్పు వేసి వాటర్ పోస్తూ బజ్జీ పిండిలా కలిపి వంకాయ ముక్కలు ముంచి కాగిన నూనెలో వేసి వేయించి పక్కకు తీయాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అది కాగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు వేసి అవి మగ్గాక ఉప్పు, పసుపు, కారం, ధనియా పొడి, గరం మసాలా, వేపిన బజ్జీలు వేసి కలిపి ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, వంకాయ బజ్జీ కర్రీ రెడీ.